హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్మునేల్ చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. ఎస్, చిరంజీవి గారు ఒక మాట అంటంతో నేషనల్ మీడియా కూడా ఆయన ఒక రేంజ్లో ఆడుకుంటుందండి. ఆయన క్షమాపణ చెప్పాలని చెప్తుంది. అదేంటంటే ఆయనకి ఆల్రెడీ 5గురు మనవరాళ్ళు ఉన్నారు. నాకు ఒక మనవడు కావాలి నా లెగసీ కంటిన్యూ చేయడానికి అని ఒక మాట చెప్పారండి నిన్న బ్రహ్మానందం రిలీజ్ ఈవెంట్లో. దాన్ని పట్టుకుని కూతురు లెగసీని కంటిన్యూ చేయలేరా, మనవరాలు లెగసీని కంటిన్యూ చేయలేరా అని నేషనల్ మీడియాలో కూడా తెగ వాయిచ్చేస్తున్నారండి. మరి చూద్దాం చిరంజీవి గారు ఎట్లా రెస్పాండ్ అవుతారు. అసలు దీని బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. రీసెంట్‌గా నిన్న ఏమైందంటే 'బ్రహ్మానందం' మూవీ రిలీజ్ అవుతుంది ఫెబ్ 14థ్. బ్రహ్మానందం గారు అలాగే వాళ్ళ అబ్బాయి కలిసి ఈ మూవీలో నటిస్తున్నారు. దీని ప్రమోషన్ కావాలని బ్రహ్మానందం గారు చిరంజీవి గారిని పిలిచారు. అయితే ఆయన వచ్చి అటెండ్ అయితూ ముందుగా ఏం జరిగిందంటే సుమ గారు క్వెషన్స్ అడుగుతానికి కిందకొచ్చి బ్రహ్మానందం గారి వాళ్ళ మనవడు, మనవరాళ్ళు ఫోటోస్ ఏసి అసలు వాళ్ళ గురించి చెప్పమంటే ఆయన ఏమన్నాడంటే చిరంజీవి గారికి తెలియాలి. నేను చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను చిరంజీవి గారికి అని మనవడు ముచ్చట చెప్పారండి ఆయనకి. ఏ తాతకైనా ఉండిద్దండి. అది గాక చిరంజీవి గారికి 5గురు మనవరాళ్ళండి. ఇద్దరు కూతుర్లకి ఇద్దరిద్దరు అమ్మాయిలు. ఇప్పుడు కొడుకు గూడా ఒక అమ్మాయి. ఆయనకి ఆబ్వియస్‌లీ ఉండిద్ది ఒక మనవడు కావాలని. దాంట్లో తప్పేముంది నాకు అర్థం కావట్ల. ఓకే. లెగసీ కంటిన్యూ ఆ అబ్బాయే చేస్తారంటే మన ఇండియాలో లెగసీ కంటిన్యూ చేయాలంటే 100% చెప్తున్నా అది అబ్బాయే ఉంటారండి. అదొక ఆనవాయితీలాగా వస్తానే ఉంది. అమ్మాయిలు చేయలేరా అంటే చేశారు చాలామందున్నారు. కానీ అబ్బాయిలే ఫస్ట్ ఫస్ట్ కన్సర్న్‌గా ఉండేవాళ్ళు. అయితే ఇది మాట్లాడితే తర్వాత చిరంజీవి గారిని వాళ్ళ తాత గురించి, తర్వాత వాళ్ళ నాన్న గురించి అట్లా అడిగితే లాస్ట్‌కి క్లింకార వాళ్ళ తాత ఫోటో ఏస్తున్నానని చిరంజీవి గారి ఫోటో ఏసి దాని గురించి సుమా గారు అడిగారు. ఆయన మాట్లాడితే చాలా కామెడీగా చెప్పారు. ఆల్రెడీ నాకు 5గురు మనవరాళ్ళుండారు. నాకు గర్ల్స్ హాస్టల్ ఉన్నట్టుంటుంది. నేనొక వార్డెన్‌లాగా అని. ఆబ్వియస్‌లీ తాత అనేది వాళ్ళ మనవరాలను నాటిచ్చినప్పుడు ఆయనకి అనిపించిందొచ్చి అది జోక్ వేలో చెప్పారు. ఆయనేమన్నారంటే నాకు మళ్ళీ రామ్ చరణ్ ఇంకో కూతురిని తెస్తాడేమో అని భయమేస్తుంది. నాకు కొడుకు కావాలిరా అని రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మన లెగసీని కంటిన్యూ చేయాలన్నారు. దాన్ని పట్టుకొని ఇప్పుడు మన మీడియా అంటే అనుకోవచ్చు. ఒక చిన్న టాపిక్‌ని పట్టుకొని దాని మీద డిబేట్‌లు పెట్టేసి గంటలు గంటలు చేస్తారు. అది మనకు తెలిసిందే. నేషనల్ మీడియా కూడా అంటే వాళ్ళేమంటారంటే కూతుర్లు కూడా లెగసీ కంటిన్యూ చేయగలుగుతారు. మీరు ఒక పద్మవిభూషణ్ అయ్యుండి, మీరు మెగాస్టార్ అయ్యుండి, ఒక స్టార్ అయ్యుండి ఇలా మాట్లాడకూడదని. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చాక ఒక్క చిన్న మాట గూడా చెప్తున్నా గదా! ఒక రేంజ్‌లో వాళ్ళకి మైనస్ అవుతుంది. సో, ఎవ్వరైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలనేది భయం అనేది చాలామంది సెలబ్రిటీస్‌లో రాబోతుందని నేను అనుకుంటున్నా. ఓవరాల్‌గా ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చిరంజీవి గారు అలా అనటం కరెక్టా? రాంగా? అని మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.